మన చమ్మక్ చంద్ర చేసిన అవతార్ స్కిట్ కి సీక్వెల్ తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు రచ్చ రవి అలాంగ్ విత్ టీమ్. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేనా ఇక ఊరేల సొంత ఇల్లేనా ఓ చెల్లేనా. రెస్పెక్టెడ్ బాబు గారు, రెస్పెక్టెడ్ లక్ష్మమ్మ గారు, నా బంగారు తల్లి, నా సొంత చెల్లి. సేమ్ టు సేమ్ ఫేస్ కట్స్, సేమ్ ఫీచర్స్. ఇఫ్ యు ఆర్ డౌట్ ప్లీజ్ చెక్ అట్ అవర్ ఫేసెస్. కాకపోతే లక్ష్మమ్మ బాబు గారు నాకన్నా కాస్త కలర్ తక్కువ, అన్నం కూడా కాస్త తక్కువ. బంగారు తల్లి నువ్వేం బాధపడకు, నా దగ్గర మంచి క్రీమ్ ఉంది, అది నీకు ఇస్తాను. నాకన్నా గొప్పగా అందంగా తయారవుతుంది. జనరల్ గా ఏ షోకైనా సరే ఒక ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ తో ఎంట్రీ ఇస్తాం. నేనేంటి పేతస్థానంతో ఎంట్రీ ఇచ్చాను అనుకున్నారా? అవును బాబు గారు, నన్ను గుర్తుపెట్టారా? నేను అద్దం ముందు నిలబడితే నన్ను నేనే గుర్తుపట్టలేకపోయాను, ఇంక మీరేం గుర్తుపడతారు చెప్పండి? అదేనండి, మీరు నన్ను ఎంతో అభిమానించా మీ తడికను రుజువు కావాలి కదా. ఇది నా తడిక, ఇది నా పెళ్ళాం తడిక, వాడు నా కొడుకు తడిక. రాచి రంపాన పెడతాడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాచి రంపాన. ఏ తండ్రికైనా కొడుకు కోహినూరు వజ్రంలా ఉండాలండి. నా కొడుకు ఉన్నాడు చింపాంజీలాగా, కోతిలాగా ఉన్నాడండి. నాన్న తడిక. వాడిని తలుచుకుంటేనే వైబ్రేషన్స్ స్టేట్ అంతా పాకిలిపోతున్నాయి. కొడుకు తడిక, కొడుకు తడిక. నీకు కాలనీ నచ్చలేదా? నచ్చలా. నువ్వు మాత్రం నాకు నచ్చావురా. పుట్టినప్పటి నుంచి నేను అడ్జస్ట్ అవ్వలేదా? ఎందుకు నీకు కాలనీ నచ్చలేదు? నాకు అవమానం జరిగింది. నా అవమానాలతో పోల్చుకుంటే నీది ఒక అవమానం. నువ్వు పుట్టులో పుట్టినప్పటి నుంచి అవమానాలు పాలవుతూనే ఉన్నాను కదా. ఆ శైలజ నాతో అమ్మనాన్న ఆట ఆడట్లే. అవునా? శైలజ అంటే చిన్న పిల్ల అనుకున్నావా? అది ఇద్దరు పిల్లలకి తల్లిరా. అందుకోసమే అది అమ్మ, నువ్వు నాన్న, నీ బిడ్డను ఆట ఆడాలి అనుకున్నా. దాని మొగుడు నాకు రంకు మొగుడు అవుతాడు, రోజు నన్ను తగులుకుంటాడు. ఇది అవసరమా? అంటే నువ్వు ఇప్పుడు ఒప్పించవా? ఒప్పించను. ఒప్పించవా? ఒప్పించను. ఒరే కొడుకు తడిక, నీకు ఒక విషయం చెప్పాలి. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రాత్రి నాకు నిద్ర పట్టట్లే. నాకు కూడా రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే తెలిసింది. ఒరే కొడుకు తడిక, మీ అమ్మ చనిపోయిన తర్వాత ఇంట్లో ఆడదిక్కు లేకుండా ఉందిరా. అందుకోసం నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ ఇంటికి ఒక శుభకార్యం చేయాలనుకుంటున్నాను. చాలు. ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు, నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు. నాన్నకు ప్రేమతో చాలు, ఎక్కువైపోతుంది. నాకు శుభకార్యం అంటే చాలా ఇష్టం. త్వరగా వెళ్ళిపోతాం పద. ఎక్కడికి వెళ్ళిపోతాం? మన ఇద్దరం ఇలా వెళ్ళామనుకో, జూ వాళ్ళు వచ్చి నిన్నొక బౌల్లో నన్నో బౌల్లో తోసేస్తారా. నువ్వు ఇంట్లో ఉండు, వాళ్ళకి నీ గురించి అంతా చెప్పాను రా. నేనంటే నీకు ఎందుకు ఇంత ప్రేమ నాన్న? నువ్వంటే నాకు పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయిపోయినట్టుంది. అప్పరావారు వస్తున్నానండి. రండి రండి రండి, దయచేయండి, మీరాక మాకెంతో సంతోషం. సుమన్. సుమ కదండి, మా అమ్మాయి పేరు ప్రమీల. జోకులు అని చెప్పి మీరు సీరియస్ గా కొడతారండి. అదేనండి రియాలిటీ షోలో ప్రత్యేకత. ఒరే కొడుకు నా తడిక, పెళ్లి వాళ్ళు వచ్చారు. మనం పెళ్లి చూపుల కన్నా ముందు అమ్మాయితో మాట్లాడాలి. దాందే ఉందండి, సక్రంగా మాట్లాడండి, తీసుకెళ్ళండి. మా నాన్నకు నేనంటే ఎంత ప్రేమ, కాబోయే కోడలికి ఏమని చెప్తావు ఏమో. చూసావా నా కొడుకు ఎలా మాట్లాడాడు? నేనంటే వాడికి పంచ ప్రాణాలు తెలుసా? నా ప్రాణాలే చూసుకుంటాను తడిక. థ్యాంక్ యూ. నాన్న తడిక, కొడుకు తడిక, ఈమెతో నేను కూడా ఒక మాట మాట్లాడాలి. మాట్లాడు నాన్న.
చూసారా ఎంత మంచి కొడుకండి వాడు, నాకు కాబోయే భార్య. అయ్యో. బాగా చూసుకో మా నాన్న నేను చెప్తున్నాడు. నేను అల్లరి చేయను, నేను బాగుంటాను, మా నాన్నను బాగా చూసుకుంటావు కదా. బంగారానా చూసుకుంటాను. ఒట్టు ఒట్టు ఈ మాట చాలు. నాన్న తడిక నాకు ఓకే. కొడుకు తడిక నాకు కొడుకు తడిక దిగమ్మ బరువు మొయ్యలేను. మీ తడిక వారికి మా పిడకదానికి సంబంధం భలే మ్యాచ్ అయిందండి. పెద్దలు అన్నారు ఆలస్యం అమృతం విషయం అన్నారు, అందుకే ఆలస్యం చేయకుండా రేపే సంబంధం ఫిక్స్ చేసేస్తాను. రేపే మ్యారేజ్ కూడా. మీరు పెళ్లి ఏర్పాట్లో ఉండండి, అలాగే. నేను వెళ్ళి అన్ని చూసుకొని వస్తాను. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. ఇదంతా కలనా? ఇదంతా కళ. ఏంటయ్యా పెళ్లి పనులు ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? చేస్తామండి. ముహూర్తానికి టైం అయిపోతుంది. అయితే మా పెళ్లి పనులు మేమే చేసుకుంటాం. నా కోసం మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో. నా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావురా. నేను కూడా అదే ఫీలింగ్ లో ఉన్నా నాన్న. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. బాబా ఏరి వీళ్ళు ఏమండి? అల్లుడు గారు, అల్లుడు గారు వచ్చి కూర్చోండి. అబ్బా అల్లుడు గారు కూర్చోండి, మొహమాటం ఎక్కువ మీకు. హలో, తోడు పెళ్లి కొడుకు లెగాలి. నాన్న నీకే చెప్పేది, నువ్వు లేవాలి. నీకు అర్థం కాలా? తోటి పెళ్లి కొడుకు లేవాలి. నేను చెప్పేది అదే, తోడుకోళ్ళు లెగాలి. పెళ్లి చూపులు చూపెట్టి నువ్వు నాకు అంటావే. పెళ్లి చూపులు చూపించాను, నీకు పెన్నిని చూడమన్నాను. ఈ పెళ్లి చూపులు నీకా? నాకే. అరే బోరు కచ్చిన ఇంజన్కి ఎవరైనా ఓవరాల్ చేయిస్తున్నారా? ఒరే నాన్నతడికి నీకు అర్థం కావట్లే. ఎండాకాలంలో బోర్ వేసిన నీలాంటి పెళ్లి చేసిన సేమ్ ఫీలింగ్. నాకు కోపం తెప్పించొద్దు, బయటికి వెళ్ళమని చెప్పాను. నీకే కోపం వస్తుంది, నాకు కోపం రాదా? వచ్చిందా కోపం నీకు? వస్తుంది. ఒరే నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకోనివ్వవా నువ్వు? ఏంటో ప్రాజెక్ట్ వర్క్ జరిగేది? ఫ్రమ్ ది బిగినింగ్ ఐఎమ్ అబ్జర్వింగ్. ఏంటో నాకు ఈ టార్చరు. నాకు అప్పటికే నచ్చింది. వెళ్ళమని చెప్తుండే నీకు కదా. ఏంటో వెళ్ళమని చెప్పేది, చెప్తే అర్థం కదా. పిడక నాది, పిడక నాదే, పిడక నాది. పిడక నాది, పిడక నాదే. పేట ఒకటి చంపేస్తా. ఎదవల్లారా, మీ బతుకులకు మీకే ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి ఎవడో పెళ్లి కొడుకు. రామ్మా. వస్తే పెళ్ళం తడిక కొడుకుని కన్నావా? అమ్మ తడిక. అయ్యే ఇంకా నా జీవితంలో నాకు ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లీట్ అవ్వండి. అమ్మ తడిక, రే నాన్న తడిక, రే విలారాయనకి అమ్మా. సో మా అన్న తడిక గురించి వాళ్ళ స్కిట్ గురించి ఏమంటారు నాగబాబు గారు? చాలా బాగా చేశారు. లక్ష్మి గారు. It was very hilarious from beginning to end. Nang ba nachin. రామప్రసాద్ నీ మధ్య బొత్తిగా అమ్మాయి ఆరు అబ్బాయిలు తెలియట్లేదా నీకు? రామప్రసాద్ మన ఫ్రెండ్స్. ఏంటి ఏమైందా నీకు? ఏంట్రా ఇలా మారిపోయారు అందరూ? నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడన్నావు. సరే అర్జెంట్ కూర్చోండి, చెప్పాలి. చెయ్యండి రా. ఫ్రెండ్స్ రా మనం ఇలా మాట్లాడే. దొరక మాట్లాడు. ఏది మ్యాటర్ చెప్పాలని చెప్పు. పక్క హాస్టల్లో ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంటా. నీలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి, రాళ్ళతో కాదు. సేమ్ ఫీలింగ్. అమ్మాయిలు ఎందుకు నన్ను అంటే పడి చచ్చిపోతారు? మన సినీ గారు ఇదే జోకులు అనుకున్నాం తెలుసా? నాకు చిన్న డౌట్ ఉందిరా. చెప్పరా. అమ్మాయిలు జనరల్ ఎలాంటి అబ్బాయిలు పడతారా? ఏ అలాంటి అమ్మాయినా, అందమైన అబ్బాయినా ఓ ఎదవకి ఓ పోరంబోకే పడతారా? బా మరి అమ్మాయి నాకు పడతాదంటావా? నీకేం తక్కువరా? మన బ్యాచ్ పెద్దదో కదా.
పెళ్ళైతే ప్రతి ఒక్కరి లైఫ్ మారుతుంది అంటారు. నా లైఫ్ కూడా మారిందండి. మా ఆవిడ ఏది చేసినా చించేస్తుందండి. నిజంగా దాని ప్రేమ చూస్తే అసలు బయటికి వెళ్ళబుద్ది కాదండి. నమ్మకం లేదా సార్? కావాలంటే మీరు చూడండి. ఏమే మన ఇంటికి నాగబాబు గారు రోజా గారు వచ్చారు, ఒకసారి రా. అయ్యో అవునండి, నిజంగానే వచ్చారు. అబ్బా ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానండి, ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. ఏమండి ఏమండి అది శోభనం రోజు వచ్చిన బట్టలు చించేస్తుంటే ఆతృతతో చించింది అనుకున్నానండి, ఇలా అలవాటుతో చించింది అనుకోలేదండి. బాగా చిరిగిందారా? బాగా చిరిగింది బాబా. ఏం చేద్దాం రా, మీ అక్కని చేసుకున్నప్పటి నుంచి నా బతుకు అక్క చింపిని ఇస్తారాక అయిపోయింది. కుక్క అనుకుంటా బాబా. మీ అక్కకి దానికి పెద్ద తేడా ఏం లేదురా. అవును బాబా. నిన్ను పొడి చేస్తా. ఏంటి పొడి చేస్తా? ఏంటి మినప్పొడే కందిపొడి రా? నీ చావు కళ్ళ చూస్తా. ఏదో అండర్వేర్ చూస్తాను ఈజీగా చెప్తావేంట్రా? నిన్ను చంపందా నాకు ఇవ్వాల. నిద్ర పట్టదురా. రోజు నిద్ర మాత్రం వేసుకోరు, అదే పట్టింది. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇందాటి నుంచి పొడి చేస్తా, ఇప్పుడు పొడి చెయ్యి. నువ్వు పొడి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. ఏంటి నన్ను చంపేయడానికి 10 లక్షలు ఇస్తారా? ఏం మీ నాన్న నన్ను చంపేయడానికి 10 లక్షలు కట్టడం ఇలా? ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు? ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో వండిన తిండి ఎందుకు తింటానో, ఈ ముష్టిదంతా కాపురం ఎందుకు చేస్తున్నట్టు? గత్యంతరం లేక? ఆహా, మాకు కూడా సేమ్ ఫీలింగ్. ఏమో మీ ఆడవాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కానీ వరల్డ్లోని బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు? అవును, మరి మేము కూడా బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని.